శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి. మాట్లాడే దేవుడు అంటారు కంచి పరమాచార్య స్వామిని. ఈ అద్భుతమైన సంఘటన అంగారైకు చెందిన సత్తూర్ సుబ్రమణియన్ ఇంటిలో జరిగింది. సత్తూర్ సుబ్రమణియన్ తల్లిగారు పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తురాలు. స్వామివారంటే ఆవిడకు అత్యంత భక్తి. తన ఇంట్లో కోటి నామ జపం ఏర్పాటు చేశారు సుబ్రమణియన్. సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కానీ రామనామ జపానికి ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు కాదు. ప్రతిరోజు కేవలం కొద్ది మంది మాత్రమే వచ్చేవారు. జపం మొదలైన 2 రోజుల తర్వాత ఒక ఆమె జపానికి వచ్చింది. కానీ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఈమె ఇలా రోధించడం చూసి సత్తూర్ తల్లిగారు గాబరా పడ్డారు. ఆమెను అనునయిస్తూ ఏం జరిగింది అని అడిగారు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు మామి అని తన పరిస్థితిని చెప్పడం ఆరంభించింది. ఆమె ఇంటిలో నవరాత్రి పూజను పెద్ద ఎత్తున నిర్వహించారు. విజయదశమి తరువాత ఒక విగ్రహంను మాత్రం వదిలి మిగతా అన్ని విగ్రహాలను అటక మీద పెట్టారు. ఒక కారణం కోసం ఆ విగ్రహంని అటక పైన ఉంచలేదు. అది శ్రీ శ్రీ మహాపెరియవ విగ్రహం. అది చాలా మురికిగా ఉండి రంగు కూడా వెలిసిపోయి ఉంది. దాన్ని అటక పైన పెడితే మరుసటి సంవత్సరం విగ్రహం కొలువుకు వాడడానికి పనికిరాదు. కనుక దాన్ని శుభ్రపరిచి బాగు చేద్దామని వారి హాలులోని ఒక అలమారాలో ఉంచింది. నవరాత్రి అయిపోయిన కొన్ని రోజుల తరువాత కోటి రామనామ జపం మొదలవ్వడంతో తను కూడా వెళ్తోంది. తను ఇంటికి తిరిగి రాగానే కొన్ని మాటలు వినబడడం మొదలయ్యింది. వాటిని శ్రద్ధగా వినగా నన్ను సత్తూర్ ఇంటిలో ఇవ్వు అని అర్థం అయ్యింది. ఆ మాటలు వచ్చిన వైపు చూస్తే అక్కడ మహాస్వామివారి విగ్రహం తప్ప వేరేమీ లేదు. అది తనకు కలిగిన భ్రమ అని భావించి దాని గురించి పట్టించుకోలేదు. కానీ రోజు తను నన్ను సత్తూర్ ఇంటిలో ఇవ్వు అన్న మాటలను వినడం జరుగుతుంది. అది తన భ్రమ కాదని, నిజంగానే విగ్రహం మాట్లాడుతుందని అర్థం చేసుకుంది. కానీ తనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. 2 రోజుల తరువాత రోజంతా ఆ మాటలు వినబడడం మొదలయ్యింది. అందుకే రామనామ జపం కోసం సత్తూర్ సుబ్రమణ్యన్ ఇంటికి వచ్చి ఆమె ఏడ్చింది. విగ్రహం మాట్లాడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా? ఆ విషయం చెప్పకుండా ఆ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెడితే వారు ఒప్పుకుంటారా? పోనీ అది కొత్త విగ్రహం అయితే బహుశా ఒప్పుకుంటారేమో. కానీ ఇది చాలా పాత విగ్రహం. ఇంటిలో ఉంచుకోవడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఈ విషయాన్ని వారికి ఎలా చెప్పాలో తనకి అర్థం కాక బాధతో అలా ఏడ్చింది ఆ భక్తురాలు. కానీ సుబ్రమణియన్ తల్లిగారికి పరమాచార్య స్వామివారు బ్రహ్మజ్ఞాని సర్వాంతర్యామి అని తెలుసు కాబట్టి ఆమెను ఓదారుస్తూ ఇలా పలికింది. ఆ విగ్రహం నుండి మాట్లాడింది పరమాచార్య స్వామివారే. నువ్వు నమ్మడం లేదా? ఇక్కడ జరిగే రామనామ జపాన్ని పరమాచార్య స్వామివారు వినాలనుకుంటున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లు మేము చేస్తాము అని చెప్పి అత్యంత భక్తితో ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ విగ్రహాన్ని సత్తూర్ వారి ఇంటిలో ఉంచిన తరువాత ఆమెకు ఆ మాటలు వినబడడం ఆగిపోయాయి. ఇదే అద్భుతం. అయితే ఆ విగ్రహం వచ్చిన తరువాత ఎక్కువ మంది రామనామ జపానికి రావడం మొదలై దాన్ని దిగ్విజయంగా సత్తూర్ సంపూర్ణం చేశారు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.